హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఏదన్నా త్వరగా స్నాక్ చేసి పెట్టాలి, మన దగ్గర ఎక్కువ టైం లేదు, ఈజీగా అయిపోవాలంటే ఈ విధంగా ఈ స్నాక్ని చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియోని చూసే ముందు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసినప్పుడల్లా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దాంట్లోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆరిగానోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ని మధ్యలోకి ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకున్నాను. నేను 2 పీసెస్గా. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ బ్రెడ్తో కూడా వేసేసుకోవచ్చు. పిల్లలకి ఈ విధంగా కట్ చేసి పెడితే తినడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దోసపెనాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కాస్త గీ వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గీ నచ్చకపోతే ఆయిల్ లేదంటే బటర్తో కూడా చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ పీస్ని డిప్ చేసి రెండు వైపులా పెనం మీద వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్గానే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి అంటే ఈ విధంగా ఒక 2 మినిట్స్లో అలా చేసి చేయొచ్చు మనము. అన్నీ కనుక ఇంట్లో అవైలబుల్లో ఉంటే చాలా ఈజీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటిని కాల్చుకున్న తర్వాత పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో చల్లుకొని కెచప్తో తింటే చాలా బాగుంటుంది.